ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయన కృప యుగయుగములో నిల్చును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చును. కీర్తనల గ్రంథము 103:18. ఎవరి మీద నిలుస్తుంది దేవుని నీతి కృప? ఎలాంటి వారు వీటిని పొందుకోగలుగుతారు? పై వాక్యాన్ని ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుంది. చూడండి వాక్యం ఏమని సెలవిస్తుందో. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిలిచి, ఆయన నీతి వారికి వారి పిల్లల పిల్లల తరమున నిలుచును. ఇక్కడ ఈ ఆశీర్వాదం ముందు దేవుడు 2 కండిషన్స్ పెట్టాడు. ఆజ్ఞలను గైకొని అనుసరించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి వాటిని ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామో పరిశీలించుకొని దేవుని కొరకు ఇంకా ఆత్మలో బలపరచబడాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.